బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలు బంద్ పెట్టుకోవాలన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఆధారాలు లేకుండా అడ్డగోలు ఆరోపణలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. దమ్ముంటే సాక్ష్యాలు చూపెట్టాలని మహేశ్వర్ రెడ్డికి సవాల్ విసిరారు. ఫార్ములా ఈ రేస్ కేసును బీజేపీ ఎందుకు వెనకేసుకు వస్తుందని ప్రశ్నించారు. కేసీఆర్ అక్రమాలపై కమలం లీడర్లు ఎందుకు సైలెంట్ గా ఉన్నారని ఫైర్ అయ్యారు. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేసి చూపించామన్నారు ఆది శ్రీనివాస్. భారతీయ జనతా పార్టీ ఫ్లో లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు చౌకబారు ఆరోపణలు, బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయడం మానుకోవాల్సిందిగా మీకు ఈ సందర్భం కోరుతా ఉన్నాం. 2 నెలలకోసారి మీడియా ముందుకు వచ్చి నోటికి వచ్చినట్లు మాట్లాడడం, ఆరోపణలు చేయడం, హడావుడి చేయడం అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్న సందర్భం. అవినీతి అక్రమాలంటూ ఎక్కడెక్కడో మాటలు, గాలి అంతా ఏదో తీసుకొని వచ్చినట్టుగా ఆడిపోసుకోవడం అనేది సరికాదని మాట సందర్భంగా చెప్తున్నాం. అర్థం లేని ఆరోపణలు, పసలేని ఆరోపణలు, ఆధారం లేని ఆరోపణలు చేయడం మానుకోవాల్సిందిగా కోరుతూ మహేశ్వర్ రెడ్డి గారికి ఈ ప్రజా ప్రభుత్వం పైన ఆడిపోసుకోవడం మాని కేంద్ర భారతీయ జనతా పార్టీ నుంచి నిధులు తీసుకురావడం పైన శ్రద్ధ చూపెట్టవలసిందిగా ఈ సందర్భం కోరుతా ఉన్నా. ఒకవేళ మీ దగ్గర అవినీతి అక్రమాలకు సంబంధించిన సమాచారం ఉంటే కోర్టుకు వెళ్ళి కొట్లాడండి. లేదు, మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇవ్వండి, మేము విచారణ జరిపించడానికి సిద్ధంగా ఉన్నామన్నమాట ఈ సందర్భం చెప్తా ఉన్నా. ఓవైపు 7.5 లక్షల కోట్ల అప్పుతో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతినిత్యం 18 గంటలు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కష్టపడుతూ మంత్రులను సమన్వయపరుచుకుంటూ గౌరవ మంత్రులతోటి గాడిలో ఈ ప్రభుత్వాన్ని పెడుతుంటే మీరు తిన్నది అరక్క ఈ విధంగా ఆరోపణలు చేయడం ఎంతవరకు సబబని ఈరోజు నేను వారిని మహేశ్వర్ రెడ్డి గారిని సందర్భం అడుగుతా ఉన్నా. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి పైన ఎందుకు మీరు నోరు మెదుపులేదు అంటున్నాం. ఈరోజు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలపైన కేటీఆర్ గారు ఫార్ములా ఈ రేస్ కార్ రేస్ సంబంధించిన దానిపైన మేము ముందుకు పోతా ఉంటే ఎందుకు మీరు వారిని వెనుకేసుకొని వచ్చే విధంగా మాట్లాడుతున్నారని చెప్పనేది. అసలు కేటీఆర్ని కానీ కేటీఆర్ కుటుంబాన్ని కానీ ఏనాడు కూడా పల్లెత్తు మాట్లాడకుండా ప్రజా ప్రభుత్వం పైన పసిలేని ఆరోపణలు చేస్తూ ఎందుకు మీరు ఈ విధంగా